సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఎక్కడ కలుస్తుందో అవి కూడా తెప్పించుకొని అవన్నీ ఇక్కడ ఉండే విధంగా చేయమని సృష్టిగా చెప్తున్నాను. మన నెల్లూరులో ఫైర్ అయింది, ఒక 13 ఇళ్ళు పూర్తి అయిపోయాయి కంప్లీట్గా. అందులో అనుమానం దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఎలక్ట్రికల్ వాడు కూడా షార్ట్ సర్క్యూట్స్ రావడం చూడండి. ఫైర్ జరిగితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ అంటారు. మన అక్కడ జరిగిన దాన్ని కూడా ఎందుకు అడిగారంటే అడిగింది ఏం చెప్పారంటే సార్ ఎంక్వైరీ చేస్తున్నాం, షార్ట్ సర్క్యూటా గ్యాసా అని తెలియదు అన్నారు. అందువల్ల ఆ ఎలక్ట్రికల్ వాడు చేసే ఏర్పాట్లలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ లాగా తెలిపిస్తున్నాం. సో ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడే గిరిగారు సలహా ఇచ్చారు. ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే ఎక్కడ పెడుతున్నారు, అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ 1 ప్లేస్ ఆర్ 2 ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర, ఎందుకంటే ఫైర్ ఛాన్స్ వచ్చేది కొంచెం ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ దగ్గర, అది జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ రూమ్ చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ రూమ్ సీసీటీవీ కెమెరాలు డ్రోన్స్ వచ్చినాయి, దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం. అదేవిధంగా 5 పూటల నమాజ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు అడిగారు కమిటీ మెంబర్స్. దాని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అంతకుముందు రొట్టెల పండుగ అయిపోతే ఎవరి వాడు వెళ్ళిపోయేవాడు. ఇక్కడ బోర్డంత శానిటేషన్ చెత్త ఉండేది. అయితే 2014లో నేను యాక్చువల్గా లాస్ట్ డే అయిన 24 అవర్స్లో ఒక చిన్న కాగితం కూడా ఉండదని నేను స్పెషల్ డ్రైవ్ చేశాను. ఇక్కడ నేను కూడా కూర్చున్నాను. అప్పుడున్న కమిషన్ చాలా క్లియర్గా చేశారు. అదే పద్ధతిని యాక్చువల్గా 2014-19 దాకా చేశారు. అందువల్ల మీరు ఏంటంటే రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 24 అవర్స్లో అసలు ఎక్కడ ఏమీ లేకుండా చేయండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఈ విషయం కూడా అంటే ఇక్కడ మెంబర్స్